బైక్ పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఓ అగంతకుడు వృద్ధురాలి నుంచి 3 లక్షలు కాజేశాడు. ఈ ఘటన వర్ధన్నపేటలో కలకలం రేపింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని బత్తిని విజయ్ కుమార్ గా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 3 లక్షలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మన ఎస్బీఐ బ్యాంక్ లో నుంచి వర్ధన్నపేటకు చెందినటువంటి నందనం భారతమ్మ తన పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ లో నుంచి 3 లక్షలు డ్రా చేసుకొని తన ఇంటికి వెళ్లే సమయంలో ఆమెను ఒక వ్యక్తి ఫాలో అయ్యి నేను అటే వెళ్తున్నాను, మీ ఇంటి దగ్గర దింపేస్తాను అనగానే ఆమె ఆ బండికి వెళ్ళింది. ఆమె ఇంటి సైడ్ తీసుకొని వెళ్తూ ఆమె ఇల్లు దాటి కూడా ముందుకు వెళ్ళిపోతే ఆపమని ఆమె కొంచెం గొడవ చేయగా బండి ఆపేసి ఆమెను బెదిరించి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాంకులో నుంచి డ్రా చేసినటువంటి 3 లక్షల క్యాష్ బ్యాగును తీసుకొని పారిపోవడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశాము. తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం మన వర్ధన్నపేట సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది కూడా టెక్నాలజీని ఉపయోగించేసి అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ పర్పస్లో అన్ని ఏరియాలు తిరిగి చివరికి ఈరోజు కట్యాల బస్ స్టాండ్ దగ్గర అక్యూజ్డ్ అయితే ఏదైతే ఈ దొంగతనం చేసిందో అతను మాకు నమ్మదగినటువంటి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి అతన్ని